బెల్లం తీపి గుమ్మడికి కావాల్సిన పదార్థాలు: తీపి గుమ్మడి ముక్కలు 300 గ్రాములు, బెల్లం ఒక 50 గ్రాములు, నెయ్యి 3 చెంచాలు, దాల్చిన చెక్క పొడి 4 చిటికెలు. బెల్లం తీపి గుమ్మడి తయారు చేయ విధానం: ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత మనం తయారుగా పెట్టుకున్నటువంటి గుమ్మడి ముక్కలు వేసి మూత పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాలు మగ్గపెట్టుకొని తర్వాత దానికి బెల్లం కూడా కలుపుకొని జిగురుగా మారి ఈ ఒక గుమ్మడి ముక్కలకు పట్టుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకొని 1 నిమిషం మగ్గనిచ్చి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని బెల్లం తీపి గుమ్మడి తయారవుతుంది.